నమస్తే అండి. నా పేరు రమాదేవి. మాది వినుకొండ అండి. నాకు హెల్త్ ప్రాబ్లం అంటే దద్దుర్లు ప్రాబ్లం వచ్చింది. స్కిన్ ప్రాబ్లం బాగా దద్దుర్లు. అంటే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు ఒక చీమ కుడితే ఎట్లా దద్దురు వచ్చేదో అట్లా దద్దుర్లు వచ్చేది. ఏదో కొంచెం చిన్న హెల్త్ ప్రాబ్లం, సరే చూయించుకుంటే తగ్గిపోతుంది అని చెప్పి ఇక్కడే ఇంగ్లీష్ మెడిసిన్ వాడానండి. ఒక 2 నెలల పాటు వాడాను. మెడిసిన్ వాడినన్ని రోజులు పర్వాలేదు, అంటే పూర్తిగా తగ్గిపోవడం కాదు, అప్పుడప్పుడు కనిపిస్తుంది, పర్వాలేదులే తగ్గుతుందిలే అన్నట్లుగా ఒక 2 నెలలు మెడిసిన్ వాడాను. 2 నెలలు వాడాను, ఇంకా తగ్గుతుంది అని ఆపగానే మరలా స్టార్ట్ అయింది. పోనీ ఏదో హెల్త్ ప్రాబ్లం, సరే స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర చూయించుకుందాము అని చెప్పి నర్సరావుపేట వెళ్ళి స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర చూయించుకున్నాను. అక్కడ ఒక 4 నెలల వరకు వాడానండి. అక్కడ ఏం చెప్పారంటే సమ్ పొల్యూషన్ ఏదన్నా చేంజ్ అయినా, లేదు ఫుడ్ ఏదన్నా మార్పు వచ్చినా మీకు ఇలా వస్తుంది, ఫస్ట్ ఫుడ్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందేమో చూద్దాము, ఒక వారం రోజులు ఏమీ తినకండి ఫుడ్, దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము అని చెప్పారు. ఒక వారం రోజులు అయితే కంప్లీట్ ఫుడ్ ఏమీ తినలేదు, అయినా దద్దుర్లు సేమ్. మెడిసిన్ ఇచ్చారు, వాడాను. వాడినన్ని రోజులు పర్వాలేదు, కొంచెం తగ్గుముఖం పడుతుంది. అంటే పూర్తిగా అంటే ఒక్కరోజు మెడిసిన్ వేసుకోకపోయినా కూడా మరలా దద్దుర్లు వచ్చాయి. అక్కడ ఒక 4 నెలల వరకు వాడాను మెడిసిన్. రిజల్ట్ అయితే ఏమీ తెలియలేదు. ఆ తర్వాత సరే ఇంకా మంచి స్పెషలిస్ట్ దగ్గర చూయించుకుందాము అని చెప్పి గుంటూరు వెళ్ళాము. గుంటూరు అక్కడ కూడా సేమ్ ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకున్నాను, మెడిసిన్ వాడాము. అక్కడ ఒక 4 నెలలు వాడాము. అక్కడ సేమ్ అంతే, మెడిసిన్ ట్యాబ్లెట్ వేసుకున్న రోజు దద్దుర్లు రాకుండా నార్మల్గా ఉంటుంది, వేసుకోవడం ఆపాము అంటే మరలా దద్దుర్లు స్టార్ట్ అవుతున్నాయి. అలా ఇక్కడ వినుకొండలో, నర్సరావుపేటలో, గుంటూరులో మెడిసిన్ వాడాము. మొత్తం ఈ వాడే క్రమంలో దగ్గరగా సంవత్సరం పట్టింది. ఫస్ట్ స్టార్టింగ్లో చిన్న దద్దుర్ల ప్రాబ్లం అనుకున్నది కాస్త ఈ సంవత్సరం గడిచేటప్పటికి బాగా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఎంత పెద్దగా అంటే చిన్న దద్దురుగా ఉన్నది కాస్త ఒక్కోసారి మొహం మొత్తం వాచిపోయేది. అంటే ఇట్లా మొహం మొత్తం ఈ కళ్ళ కింద వరకు ఇట్లా ముందుకు వచ్చేసి బాగా ఇంత లావున వచ్చేసేది. ఒక్కోసారి ఇక్కడి వరకే వాచిపోయేది. ఒక్కోసారి మొహం మొత్తం బాగా నీరు పడితే ఎట్లా ఉండేదో అట్లా వచ్చేసేది. ఒక్కోసారి చేతుల వరకు వచ్చేది. చేతుల వరకు ఇప్పుడు ఇట్లా మామూలుగా చెయ్యి ఇట్లా నార్మల్గా ఉంటుంది కదా, బాగా ఎక్కువ దద్దుర్లు వచ్చినప్పుడు ఇట్లా పట్టుకుంటే ఇనుప రాడ్డు ఎట్లా ఉంటుందో అంత గట్టిగా అయిపోయేది ఆ దద్దుర్ల దెబ్బకి. దాంతో భయం వేసేది, అమ్మో ఇంకా తగ్గుతుందో లేదో, ఎలా చేయాలి అని చెప్పి. ఫస్ట్ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే కొంచెం ఉపశమనం, అంటే పూర్తిగా రిజల్ట్ కాకపోయినా ఉపశమనం లభించేది, కొంచెం స్థిమితంగా ఉండేది. ఆ తర్వాత ఆ ట్యాబ్లెట్ కూడా పనిచేయడం మానేసింది. ఆ తర్వాత ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గట్లేదని చెప్పి 2 ట్యాబ్లెట్లు వేసుకునేదాన్ని. 2 ట్యాబ్లెట్లు వేసుకుంటే ఆ 2 ట్యాబ్లెట్లకి ఒక రోజుకి కొంచెం తగ్గుముఖం పట్టేది. ఆ తర్వాత ఆ పవర్ కూడా పనిచేయడం మానేసి 2 ట్యాబ్లెట్లు వేసుకున్నా కూడా తగ్గడానికి, ఆ వచ్చిన దద్దుర్లు తగ్గడానికి 2-3 రోజులు పట్టేది. ఇంకా ఎలా చేయాలో అర్థం కాలేదు. అంటే ఇంకా తగ్గుతుందో లేదో, ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదండి తగ్గుతుందని మెడిసిన్ ఇస్తున్నారు, వాడుతున్నాను, సేమ్ రిపీట్ మళ్ళీ ప్రాబ్లం. ఇలా అన్నీ చాలా ఇంగ్లీష్ మెడిసిన్స్ చాలా వాడాను, ఎక్కడా రిజల్ట్ లేదు. ఇలా వాడుతూ ఉండగా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ చెప్పారు, గుంటూరులో కొత్తపేట హోమియో హాస్పిటల్ టి నాంచారయ్య గారు అని చెప్పి, అక్కడ చాలా బాగుంటుందండి ట్రీట్మెంట్, ఒకసారి మీరు వెళ్ళి చూడండి అంటే, మేము ఇలా మెడిసిన్ వాడాం మా వైఫ్కి, చాలా బాగా పనిచేసింది, అంటే అసలు తగ్గదు అనుకున్న ప్రాబ్లం కూడా చాలా బాగా క్యూర్ అయింది, ఒక్కసారి మీరు చూడండి అని చెప్పి. నేను అప్పటి వరకు అయితే హోమియో మెడిసిన్ వాడలేదండి. అంటే ఫస్ట్ నుంచి ఏంటంటే హోమియో మెడిసిన్ అంటే అది ఏమో అవి చాలా తినకుండా ఉండాలి, ఏమో ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మెడిసినే అలవాటు, దాంతో ఇదే వాడేదాన్ని. ఫస్ట్ వాళ్ళు చెప్పారు, సరే ఇన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాము, ఒకసారి ట్రై చేసి చూద్దాము, ఇన్ని చాట్ల తగ్గండి, సరే తగ్గితే హ్యాపీనే కదా, ఎందుకంటే ఇంత ఇబ్బంది పడుతున్నాం, తగ్గితే అంతకంటే సంతోషం ఏముంది, సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే నాంచారయ్య గారి దగ్గర ట్రీట్మెంట్ చాలా బాగుందండి. ఫస్ట్ రిసీవింగే ఒక పేషెంట్ వెళ్ళారంటే ఇంగ్లీష్ మెడిసిన్స్కి నేను వాడేటప్పుడు చూశానండి, అంటే వెళ్తే కనీసం పేషెంట్ మనము ఏం చెప్తున్నాము అనేది కూడా అవసరం లేదు, అంటే మన మొహం కూడా చూసే అంత టైం ఉండదు, చెప్పండి టక్క 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 అంటే రాసేయడం ఇచ్చేయడం. కానీ ఇక్కడ హోమియో హాస్పిటల్లో నాంచారయ్య గారి దగ్గర
ఫస్ట్ ట్రీట్మెంట్ చాలా బాగుంటుందండి. ఫస్ట్ రిసీవింగ్ చాలా బాగుంటుంది. వెళ్ళగానే ఏంటమ్మా, ఎలా ఉంది, బాగుందా, తగ్గిందా, ఎంతవరకు పనిచేసింది అని ప్రతి చిన్న విషయాన్ని కూడా బాగా కేర్ తీసుకొని ఆ మెడిసిన్స్ ఇచ్చే విధానం కానీ మనల్ని ఆ రిసీవింగ్ కానీ చాలా బాగుండేది. అక్కడికి వెళ్తేనే ఒక ఫీలింగ్, నాకు డాక్టర్ గారి దగ్గరకు వచ్చాం కాబట్టి ఇంక ఎలా అయినా తగ్గుతుంది అనే ఫీలింగ్. ఆ రిసీవింగ్ ఫస్ట్ చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత ఒక 2 నెలలు మెడిసిన్ వాడానండి. 2 నెలలు మెడిసిన్ వాడిన తర్వాత పూర్తిగా ఇంకా మరీ ఒక 2, 3 రోజులు మెడిసిన్ వేసుకోకపోయినా కూడా అంటే కొంచెం కొంచెంగా నాకు తగ్గుతూ వచ్చింది. 2 నెలలు అయ్యేటప్పటికి కంప్లీట్ తగ్గిపోయింది. ఫుల్ హ్యాపీ. ఆ తర్వాత ఇంకొక 2, 3 నెలలు అంటే మరీ రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇంకొంచెం ఒక 2, 3 నెలలు వాడండి, మీకు ఇంకా తర్వాత లైఫ్లో ఎప్పుడూ రాదు అని చెప్పారు. ఒక 2, 3 నెలలు వాడాము, ఇంకా తగ్గిపోయింది. ఇప్పటికీ నేను డాక్టర్ గారి దగ్గర మెడిసిన్ తీసుకొని 9 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పటికీ నాకు మరీ ఆ హెల్త్ ప్రాబ్లం మళ్ళీ కనిపించలేదు నాకు. ఎందుకంటే నేను అస్సలు తగ్గదేమో అనుకున్నది కూడా చాలా బాగా తగ్గడంతో నేను ఫుల్ హ్యాపీ అండి. ఎంత హ్యాపీ అంటే నాకు ఇంకా మరీ నేను ఇంకా మామూలుగా నార్మల్గా అవ్వలేకపోతానేమో అనుకున్న అంత ఎక్కువైన హెల్త్ ప్రాబ్లమ్ను కూడా చాలా చక్కగా నాంచారా గారి దగ్గర మెడిసిన్ వాడిన తర్వాతే నాకు క్యూర్ అయింది.